వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మూడో విడత ఎన్నికలపై సంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని ఇనుమడింపజేశారని ప్రశంస. తిరుమలలో రథసప్తమి వేడుకలు భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమాడ వీధులు. చీకటి ఒప్పందాల నుండి విశాఖ ఉక్కును కాపాడుకుందాం. పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు పిలుపు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న డీసీఎం. ప్రత్యేక పూజలు చేసిన ధర్మాన కృష్ణదాస్. ఇంద్రకీలాద్రిలో అక్రమాలపై దృష్టి సారించిన ఏసీబీ. విజిలెన్స్ అధికారులతో కలిసి అనీషా తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే మూడో విడత పంచాయతీ ఎన్నికలపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాలున్న పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని ఇనుమడింపజేశారని కొనియాడారు. ఏజెన్సీలో బహిష్కరణ పిలుపును తిరస్కరించి గిరిజనులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేశారని అభినందించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో చక్కటి ఏర్పాట్లు చేశారన్నారు. విజయనగరం జిల్లా చౌడువాడలో హింసాత్మక ఘటనలను ఒకే ఒక్క కానిస్టేబుల్ నియంత్రించడం స్ఫూర్తిదాయకమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయురాలు దైవ కృపావతి మరణించడం విచారకరమన్నారు. నాలుగో విడత ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిందని, ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు సమస్యాత్మక ప్రాంతాలున్న మూడో విడత పోలింగ్లో కూడా గ్రామీణ ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని ఇనుమడింపు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 350 పోలింగ్ స్టేషన్స్లో బహిష్కరణ పిలుపుని తిరస్కరించి గిరిజన ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొనటం ఎంతో సంతోషదాయకం. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న దైవ కృపావతి గారు అస్వస్థతకి లోనై వైద్య సహాయం పొందుతూ మరణించడం ఎంతో విచారకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని ఎన్నికల కమిషన్ నుంచి తెలియజేస్తున్నాను. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5:30 మొదలైన ఉత్సవాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బార్లు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం గుమిగూడకుండా గ్యాలరీలతో పాటు బారికేడ్లను అమర్చారు. కోవిడ్ నిబంధనల మేరకు దర్శన టికెట్లను భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. భగవాను యొక్క ద్వాదశ శక్తుల చేత ద్వాదశ మాసములలో ఆయన శాంతి లోకములు పటాపంచలు మర్యాది లోకానికి విశాఖ ఉక్కు కోసం ప్రాణాలైన ఫలంగా పెడతామని శాసనసభ్యుడు నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పూలమల్లి నుంచి ప్రారంభమైన ద్విచక్ర వాహన ప్రదర్శన పట్టణ వీధుల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తానని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆ రోజు పాదయాత్రలో చెప్పారన్నారు. 22 మంది ఎంపీలు, 6 రాజ్యసభ సభ్యులు, మొత్తం 28 మంది ఉన్నా ఇప్పుడు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చీకటి ఒప్పందాల నుంచి విశాఖ ఉక్కును కాపాడుకుందామన్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆ రోజు దళిత బిడ్డ అమృతరావు గారి నిరవధిక నిరాహార దీక్ష ద్వారా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఈవేళ 1,00,000 మందికి ప్రత్యక్షంగా 4 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సంస్థ విశాఖ ఉక్కు. ఈవేళ భారతదేశంలో ఏ ఉక్కుకి లేనిటువంటి విధంగా ఈవేళ విశాఖపట్నం అనేది సముద్ర తీరాన ఒక పోర్టు, ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి పోర్టు ఫెసిలిటీ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉంది అంటే అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఇంతకు మించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడిందంటే రైతుల త్యాగం. ఆ రోజు 40 గ్రామాలకు సంబంధించి 25,000 ఎకరాలు అలా రైతులు త్యాగ ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. అటువంటి విశాఖ ఉక్కును 32 మంది ప్రాణత్యాగం చేసి ఏర్పాటు చేసుకునేటువంటి విశాఖ ఉక్కును ఈవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటే, ఈవేళ కేంద్ర ప్రభుత్వం అటువంటి విశాఖ ఉక్కును అమ్ముతామనంటే, మరి ఈవేళ 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, 22 పార్లమెంటు సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదం వదిలే ఎందుకు బయటికి రావడం లేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం దాల్చుతూ ఉన్నాడని చెప్పి ఈవేళ ప్రజల తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ కేంద్రం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు మొన్న కూడా మనం చూసాం. ఏదైతే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఊసే లేనిటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రత్యేక హోదా పోయింది, రైల్వే జోన్ పోయింది, మెట్రో పోయింది. ఈవేళ విశాఖ ఉక్కు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆస్తుల కోసం, తన యొక్క ధనదాహం కోసం, తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టడం వల్లనే ఈవేళ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో 2001 సంవత్సరంలో ఇదే రకమైనటువంటి ఆలోచన కేంద్రం చేసినప్పుడు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి ఆ రోజు 1,300 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకిచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ ఆపితే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేతులు కట్టుకుని మరి కూర్చుంటున్నాడని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నాకు 25 మంది ఎంపీలు ఇమ్మన్నావు. శ్రీకాకుళం జిల్లా రథసప్తమి వేడుకలు అశేష భక్తజనుల మధ్య వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆలయ మర్యాదలతో ఈవో ప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పిల్లి శంకర శర్మ తదితరులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని తెలు పూజ నిర్వహించారు. రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యప్రదాయాన్ని ఉండాలని దేవుణ్ణి ప్రార్థించానని చెప్పారు. అభివృద్ధికి సాధించే దిశగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిర్విఘ్నంగా అన్ని శుభాలు జరిగేటట్టుగా స్వామిని ఆశీర్వదించమని భగవంతుని కోరుకున్నాను. అలాగే నేను, నా శ్రేయోభిలాషులు, నా కుటుంబం, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామి యావత్ జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుఖసంతోషంతో ఉండేటట్టుగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాధించే దిశగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిర్విఘ్నంగా అన్ని శుభాలు జరిగేటట్టుగా స్వామిని ఆశీర్వదించమని భగవంతుని కోరుకున్నాను. అలాగే నేను, నా శ్రేయోభిలాషులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలపై దృష్టి సారించిన ఏసీబీ విజిలెన్స్ అధికారులతో కలిసి సోదాలు చేపట్టింది. ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్లతో పాటుగా వివిధ విభాగాలలో తనిఖీలు చేశారు. 300 రూపాయల టికెట్ కౌంటర్లు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, అదనంగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కౌంటర్ల సిబ్బందిని అధికారులు విచారించారు. సుమారు 40 మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎలక్షన్ కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయలేకపోయిన వారికి తిరిగి అవకాశం కల్పించేలా తీసుకున్న చర్యలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో కూడా తీసుకుంటున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం మనం రాజధాని రచ్చబండలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చర్చించుకున్నాం. అదేమిటంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారికి మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా బలవంతంగా నిర్బంధం ద్వారానో ఇంకో రకంగానో ఏ పార్టీ ప్రలోభ పెట్టినప్పటికీ కూడా మరి చాలామంది నామినేషన్లు వేయలేకపోయారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే విత్ ఎవిడెన్స్ అది కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆ రకంగా రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కొంచెం ఎక్కువగా కాస్త బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి అని చెప్పి గతంలో రమేష్ కుమార్ గారే చర్యలు తీసుకున్నారు. 2 ఎస్పీల మీద, 2 కలెక్టర్ల మీద, కొద్దిమంది డిఎస్పీల మీద. సో కాబట్టి హింస అన్నది చాలా చోట్ల ప్రస్ఫుటం. ఇక్కడ కూడా ఎవరైనా చేసిండొచ్చు హింస. 10 పార్టీలు ఉన్నాయి, అందులో ఏ పార్టీ చేసిందో, ఏ పార్టీ చేసినా ఎవరైతే మా పార్టీ వారిని పోటీ చేసి ఉండనివ్వకపోవచ్చు, కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, కొన్ని చోట్ల జనసేన అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ఎవరైతే పోటీ చేసే అవకాశం కోల్పోయారో వాళ్ళు పేపర్ ఎవిడెన్స్ కానీ, వీడియో ఎవిడెన్స్ కానీ, ఇంకా ఏ రకమైన ఎవిడెన్స్ ఉన్నా 48 గంటల సమయం, అంటే ఈ నెల 20 సాయంత్రం లోపు వారు పంపించమంటం జరిగింది. సో కాబట్టి యువతకి, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువతకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ అవకాశాన్ని, అంటే గతంలో మీరు పోటీ చేయాలనుకున్నా చాలా కొన్ని కారణాల చేత మీరు చేయలేకపోయారు. ఈ అవకాశాన్ని రథసప్తమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వశిష్ఠ గోదావరి తీరం లలితాఘాట్లో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తులచే సూర్య నమస్కారాలు, సాయంత్రం స్వామి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం దగ్గర పరమ పవిత్రవంతమైనటువంటి రథసప్తమి పర్వదినం రోజున మరి స్వామి వారికి తెల్లవారుజాము నుంచి స్వామి వారికి అభిషేకములు, తర్వాత నమస్కార ప్రియో భాను ఆరోగ్యం భాస్కరాదిత్యదన్నట్లుగా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి మరి నమస్కారములతో సూర్యనారాయణమూర్తి ఆరాధన, ఆ తదుపరి స్వామివారి యొక్క సాంధ్య కళ్యాణము, సాయంకాల మహోత్సవ కార్యక్రమంలో తెప్పోత్సవ కార్యక్రమాలు, కమిటీ వారి యొక్క సారథ్యములు, భక్తుల యొక్క సహాయ సహకారములతో ఎంతో అత్యంత వైభవపేతముగా
ప్రారంభించబడ్డాయి. మరి ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు నమస్కార ప్రియోపాలు అన్నట్లుగా నమస్కారములతో ఆ సూర్య భగవానుడికి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. కావున గ్రామంలో ఉండే సమస్త భక్త జనాభాని కూడా ఆలయం వద్దకు వచ్చి ఇక్కడ జరిగేటువంటి యొక్క సూర్య నమస్కారముల ఆరాధన కార్యక్రమంలో పాల్గొని కృష్ణా జిల్లా విస్సనపేట మండలంలోని తాతకుంట్ల మారెమండ చెండ్రుపట్ల తండాల్లో నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో 25 కేజీల బెల్లం, 25 కేజీల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. 15 లీటర్ల నాటుసారా, 1500 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. గుంటూరు పట్టణ కేంద్రంలో భారీగా వైసీపీలోకి చేరికలు జరిగాయి. 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నిమ్మల వెంకటరమణ, వైసీపీ నాయకులు మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఇతర పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులపై వైసీపీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. అదేవిధంగా 25వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి చంద్రగిరి కర్ణకుమారి పార్టీ కార్యాలయంలో 100 మంది టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఈ పార్టీలో కొనసాగాలని చెప్పేసి వీళ్ళకి 100 మంది దాకా టీడీపీ కార్యకర్తలు వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేయడం జరిగింది. చాలా శుభదాయకంగా తీసుకుంటుంది. కేశవరావు గారి ఆధ్వర్యంలో ఇంకా పార్టీ అభివృద్ధిలో ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రామ మరి పంచాయతీ వ్యవస్థలో మరి 90% ఎక్కడ పెట్టినా కానీ ప్రభంజనం అని మరి రాష్ట్రమంతటా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు మరి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా మరి అదే రీతిగా ప్రజలందరూ కూడా ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇదే విధంగా ఇంతకంటే కూడా ఎక్కువ ప్రభంజనంతో మరి రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఇదే రీతిలో బాగా మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. ఈ రోజున 25వ వార్డు నుంచి మా సతీమణి కరుణకుమారిని మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ క్యాండిడేట్గా పెట్టడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. వ్యక్తిగతంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మరి నేను ఇక్కడ పోయిన 2 ఏళ్ల క్రితం ఇక్కడ కంపెయినింగ్ చేసినప్పుడు ఇక్కడ ప్రజల్లో అత్యంత పేదరికానికి దగ్గరలో ఉన్న ప్రజలు, మరి మధ్యతరగతి బిలో మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, ఎంతో వెనుకబడిన గుంటూరు నగరం అంతా చూసుకుంటే కూడా ఇంతకంటే వెనుకబడిన ప్రాంతం లేని విధంగా ఉన్న ఈ ప్రాంతంలో మాకు సీట్ ఇవ్వటం, మరి ఆయన ఏదైతే మంచి ఉద్దేశంతో ఆలోచించి ఇచ్చారో మేము తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని మరి కరుణకుమారికి తోడుగా నేను కూడా ఉంటూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను నేను. మరి అదేవిధంగా ఈరోజు మీరందరూ చూశారు, బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ రోజున సుమారుగా మరి బ్రహ్మం గారి నేతృత్వంలో ఈరోజు సుమారుగా 100 మంది తెలుగుదేశం నుంచి ఈరోజు మా పార్టీలోకి రావడం కూడా చాలా శుభసూచకం. మరి ఈరోజు చూసినట్టయితే అందరూ కూడా యువకులు అందరూ కూడా మరి ఉత్సాహవంతులు ఒక మంచి దృక్పథంతో రాష్ట్రము అభివృద్ధి చెందుతున్న సంక్షేమ పథకాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో వాటికి ఆకర్షితులై మరి ఇంకా పేద వర్గాలకు చెందిన ప్రతి ఒక్కళ్ళకు కూడా. కర్నూలు జిల్లా డోన్ మండలం గుమ్మకొండ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దళిత మహిళలపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అర్ధరాత్రి రక్షణ కల్పించాలంటూ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. గత కొద్ది నెలలుగా దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంచికచెర్ల గ్రామానికి చెందిన ఉప్పుతల సాయి ప్రతాప్ దుర్మరణం చెందగా కనకారావు అనే వ్యక్తి గాయాలయ్యాయి. కంచికచెర్ల అమృత సాయి కాలేజీలో ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తమ కుటుంబం నిర్వహిస్తున్న సబ్ కాంట్రాక్ట్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు సోదరుడితో కలిసి బైక్ పై వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి మైలవరం నుంచి నూజివీడు వెళ్తున్న ఆర్టీసీ బస్సును స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడో విడత ఎన్నికలపై సంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని ఇమ్మడింపజేశారని ప్రశంస. తిరుమలలో రథసప్తమి వేడుకలు భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమడ వీధులు. చీకటి ఒప్పందాల నుండి విశాఖ ఉక్కును కాపాడుకుందాం పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పిలుపు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న డీసీఎం ప్రత్యేక పూజలు చేసిన ధర్మాన కృష్ణదాస్. ఇంద్రకీలాద్రిలో అక్రమాలపై దృష్టి సారించిన ఏసీపీ విజిలెన్స్ అధికారులతో కలిసి అనిషా తనిఖీలు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.